వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మియో స్పోర్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిస్టరీ క్రియేట్ చేశాడు. న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ స్టార్టింగ్ ఎడిషన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎడిషన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. 2007లో సౌత్ ఆఫ్రికా వేదికగా తొలి టీ20 వరల్డ్ కప్ జరిగింది. ధోని నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగింది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడించి విజేతగా నిలిచింది. ఈ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ప్రపంచ కప్లో జరగగా అన్ని ఎడిషన్లలో భారత జట్టు తరపున రోహిత్ శర్మ ఆడాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొత్తం 8 ఎడిషన్లలో 34.39 సగటు, 127.88 స్ట్రైక్ రేట్తో 963 రన్స్ చేశాడు. ప్రస్తుతానికి అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ ఒక్కడే ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా ఉన్నాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హాసన్ ఈ ఘనతను అందుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. షకీబ్ అల్ హాసన్ కూడా 2007 నుంచి ప్రతి టీ20 వరల్డ్ కప్ ఆడుతూ వస్తున్నాడు. ఈ సీజన్లో బంగ్లాదేశ్ ఇంకా తన తొలి మ్యాచ్ను ఆడలేదు. జూన్ 8 శనివారం బంగ్లాదేశ్ ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్లో షకీబ్ అల్ హాసన్ బరిలోకి దిగితే అతడు హిట్ మ్యాన్ సరసన చేరుతాడు. షకీబ్ అల్ హాసన్ 8 ప్రపంచ కప్ ఎడిషన్లలో 23.93 సగటు, 122.44 స్ట్రైక్ రేట్తో 742 రన్స్ చేశాడు. వీరిద్దరు కాకుండా మరే ఆటగాడు అన్ని ప్రపంచ కప్లో ఆడలేదు. హాయ్ క్రికెట్ లవర్స్, మీరు కానీ రోహిత్ శర్మ డై హార్ట్ ఫ్యాన్స్ అయ్యింటే రోహిత్ శర్మ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.